సో హలో గాయ్స్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. సో బాస్, మీ మనసులో చాలా డౌట్స్ ఉన్నాయి. లైక్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నాడా? ఇక ఫ్యూచర్లో బ్రాక్ లెస్నర్ మనకి ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తాడా, కనిపించడా అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు ఎందుకు ఓబా ఫేమికి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ పాసింగ్ ద టార్చ్ ఇచ్చిండు మన బ్రాక్ లెస్నర్? అసలు ఈ సమ్మర్ స్లామ్ తర్వాత ఏం జరిగింది? ఓబా ఫేమి ఏం మాట్లాడినాడు? ఓబా ఫేమి ఏదో చెప్పిండు బ్రాక్ లెస్నర్ గురించి. సో ఏం చెప్పిండు, అసలు ఏం జరుగుతుందని ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో సమ్మర్ స్లామ్ తర్వాత ఏం జరిగింది అండ్ ఎస్పెషల్లీ బ్రాక్ లెస్నర్ విషయంలో ఏం జరిగిందో ఈ వీడియోలో మనము మొత్తం మాట్లాడబోతున్నాం బాస్. చాలా అంటే చాలా క్లియర్ కట్గా మాట్లాడబోతున్నాం. అండ్ ఈ వీడియో ఒక సెకండ్ వీడియో ఎస్పెషల్లీ మీకోసమే. ఈరోజు ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో వచ్చింది, మన సమ్మర్ స్లామ్ నైట్ 1 హైలైట్స్ వీడియో. అండ్ వీళ్ళు ఎవరెవరు మన ఈరోజు ఫస్ట్ వీడియో చూడలేదు వాళ్ళు కంపల్సరీ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమైతే నేను కావాలంటే మన ఈరోజు ఫస్ట్ వీడియోకి, మన సమ్మర్ స్లామ్ నైట్ 1 హైలైట్స్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. ఓకే, సో ఇక మనము మన ఈ అప్డేట్స్ అంటే ఇప్పుడు ఒక లెక్కలు చూస్తే ఆఫ్ ఎయిర్లో మన సమ్మర్ స్లామ్ ఆఫ్ ఎయిర్లో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడదాం బాస్. సో ఫస్ట్ అయితే మనము ఓబా ఫేమి రియాక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓబా ఫేమి చాలా సాలిడ్గా రియాక్షన్ ఇచ్చిండు బాస్. అంటే ఓబా ఫేమి మనసులో ఏముండేనో అదంతా మన ఓబా ఫేమి చెప్పిండు. ఫస్ట్ అయితే బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడే ఒక చిన్న ఇంటర్వ్యూ టైప్ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో ఓబా ఫేమి ఏమని చెప్పిండంటే, నేను ఎలా సర్వైవ్ అయ్యానో నాకే తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఫ్యూచర్ అనేది దూరంలో లేదు, ఫ్యూచర్ ఇప్పుడే ఉంది అండ్ ఆ ఫ్యూచర్ నేనే. బ్రాక్ లెస్నర్ పబ్లిక్గా నన్ను హక్ చేసి సపోర్ట్ చేయడం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే టోటల్లీ ఆఫ్ స్క్రిప్ట్ అంటే అసలు బ్రాక్ ఈ టైప్లో మాట్లాడము, బ్రాక్ మన ఓబా ఫేమికి హక్ చేయడము, రెస్పెక్ట్ చేయడం, చేపైకి లేపడం ఇదంతా ఆఫ్ స్క్రిప్ట్ అని తెలుస్తుంది. అసలు దీని స్క్రిప్ట్లో లేకుండా అంట. బ్రాక్ మాట్లాడడమే స్క్రిప్ట్లో లేదు. బ్రాక్ మాట్లాడి ఓబా ఫేమి ఒక రెస్పెక్ట్ ఇచ్చింది. సో అందుకని ఇక్కడ ఓబా ఫేమి చాలా క్లియర్లీ చెప్పిండు, నేను అస్సలు అనుకోలేదు నాకు హక్ చేసి అంటే ఇంత సపోర్ట్ చూపిస్తాడు బ్రాక్ లెస్నర్ అని. అండ్ ఇది కంప్లీట్లీ ఒక సర్ప్రైజ్ ఉండే నా కోసం. కానీ నా మనసులో మాత్రం బ్రాక్ లెస్నర్ అంటే ఎప్పటి నుంచో అంటే నన్ను రెస్పెక్ట్ చేస్తాడని తెలుసు. అంటే బ్రాక్ లెస్నర్ రెస్పెక్ట్ ఇస్తాడని ఓబా ఫేమికి ముందే తెలుసు అంట, ఎక్కడో మనసులో ఉండే అంట. అలాగే నేను కూడా తనని చాలా రెస్పెక్ట్ చేస్తానని చాలా క్లియర్లీ అంటే ఈ టైప్లో మన ఓబా ఫేమి చెప్పిండు. అంటే మన ఓబా ఫేమి మనసులో బ్రాక్ లెస్నర్ కోసం చాలా రెస్పెక్ట్ ఉందంట. అండ్ ఈ మూమెంట్ నా లైఫ్లో అన్నిటికంటే పెద్ద మూమెంట్, నా కష్టం, నా డెడికేషన్, అంటే చాలా కష్టపడొచ్చు ఇక ఏమేమి చేసిండో అన్నిటికంట ఈ మూమెంట్ అంట ఒక బెస్ట్ మూమెంట్ మొత్తం మన ఓబా ఫేమి లైఫ్లో, ఓబా ఫేమి జర్నీలో ఇది మొత్తము ఒక బెస్ట్ మూమెంట్. అండ్ డెస్టినీ గురించి అంటే ఎప్పుడు ఆ డెస్టినీ నా సైడ్ ఉంటుంది, నా పక్కనే ఉంటుంది అని, ఆ డెస్టినీ నాకు ఎప్పుడు మర్చిపోదని ఈ టైప్లో మాట్లాడతారు కదా సెగ్మెంట్స్. సేమ్ అదే మాట అక్కడ లాస్ట్లో చెప్పిండు మన ఓబా ఫేమి. తర్వాత ఓబా ఫేమి బ్రాక్ లెస్నర్ అంటే ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టి అలా రియాక్ట్ అవ్వడం ఇదంతా అంటే టోటల్గా ఆఫ్ స్క్రిప్ట్ వెళ్ళిపోయిందని లాస్ట్లో అక్కడ మన ఓబా ఫేమి చెప్పిండు బ్రాక్ లెస్నర్ గురించి బాస్. సో బ్రాక్ లెస్నర్ పైన ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చిండు. బ్రాక్ లెస్నర్ అయితే మంచిగా హక్ చేసి మంచిగా ఫాస్ట్గా టార్చ్ ఇచ్చిండు. సో అందుకని ఒక క్యారెక్టర్లో ఉండి ఓబా ఫేమి అంటే ఓబా ఫేమి మనసులో ఏముందో అది చెప్పిండు. అండ్ అంతేకాదు అంటే మన సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత అంటే మన ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ట్రిపుల్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. బట్ వీళ్ళు ఒక పోస్ట్ షో చేస్తారు కదా. సో ఆ పోస్ట్ షోలో మన ఓబా ఫేమి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మళ్ళొకసారి మాట్లాడిండు. అండ్ మన ఓబా ఫేమి అంటే ఒక ఫ్యూచర్ అని మన బ్రాక్ లెస్నర్ చెప్పిండు కదా ఓబా ఫేమికి. సో అందుకని ఒక ఇమోషనల్ మెసేజ్ అక్కడ షేర్ చేసిండు. అంటే మనసులో ఏముందో మరోసారి చెప్పిండు. కానీ ఈసారి మొత్తము డిఫరెంట్, అంటే అక్కడ చెప్పిన మాటలు అండ్ ఇక్కడ చెప్పిన మాటలు చాలా డిఫరెంట్. అంటే మంచి మాటలు చెప్పిండు. అండ్ ఏమని చెప్పిండు అంటే అందరికీ బ్రాక్ లెస్నర్ ఒక బీస్ట్, ఒక మాన్స్టర్ అని ఒక ఇమేజ్ ఉంది. అంటే అందరూ బ్రాక్ లెస్నర్ బీస్ట్, ఒక మాన్స్టర్, ఒక డేంజరస్ మనిషిలో చూస్తారు. కానీ 25 yearsగా
మొత్తం డామినేషన్ చేయడము అంటే ఒక లెజెండ్ అనే మాట. కానీ ఆ ఇమేజ్ వెనకాల ఆ బీస్ట్ అనేది ఒక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ వెనుక ఒక మనిషి కూడా ఉంటాడు, ఒక డాడ్, ఒక అథ్లీట్. తనకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. బ్రాక్ నీకు ఫ్యూచర్ కోసం ఒక టైప్లో అక్కడ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పేసిండు, ఫ్యూచర్ కోసం అక్కడ విష్ చేసిండు. అండ్ అంతేకాదు, నువ్వు వెళ్ళు, నీకు నచ్చింది నువ్వు చేయి బ్రాక్ లెస్నర్. నువ్వు హంటింగ్ చేస్తావా, నువ్వు ఏం చేస్తావా అంటే నువ్వు ఎంజాయ్ చేయి, నీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి. మంచి ఫాదర్గా అంటే మంచి డాడ్, ఒక నాన్నలా నువ్వు మంచి లైఫ్ని ఎంజాయ్ చేయి. ఇదంతా నువ్వు సంపాదించుకున్న ఒక రెస్పెక్ట్ అని మన ఓబా ఫేమి చెప్పిండు బ్రాక్ లెస్నర్ గురించి. అండ్ రింగ్లో అయినా కేజ్లో అయినా నువ్వు చేసిన ప్రతి దానితో నువ్వు ఒక ఆల్ టైమ్ గ్రేటెస్ట్లో ఒక్కడివి. ప్రొఫెషనల్ అంటే రెస్లింగ్ హిస్టరీలో స్ట్రాంగెస్ట్ అనమాట. అంటే చాలా గొప్ప మాట్లాడి అంటే ఫ్యూచర్ కోసం విష్ చేసిండు. చివరికి అందరు ఇది గుర్తిస్తారు అన్నట్టు ఇక్కడ చెప్పేసిండు అనే మాట మన ఓబా ఫేమి. సో బాగానే మాట్లాడిండు బాస్ బ్రాక్ లెస్నర్ గురించి, బాగానే చెప్పిండు. ఫ్యూచర్ కోసం విష్ చేసిండు. అంటే నువ్వు హంటింగ్ చేస్తావా, నువ్వు పొలంలో పనిచేస్తావు అంటే తెలుసుగా ఇదంతా మన బ్రాక్ లెస్నర్ చేస్తాడు. అంటే బ్రాక్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉండడు, ఇదంతా అందరూ తెలుసు. సో ఆ టైప్లో ఓబా ఫేమి ఇక్కడ మాట్లాడిండు బాస్. అండ్ ఇక్కడ మనము ఓబా ఫేమి ఏంటంటే సీఎం పంక్కి ఒక వార్నింగ్ ఇచ్చిండు. సో ఇది కవర్ చేద్దాం ఇదే వీడియోలో. ఓబా ఫేమి సీఎం పంక్కి ఏమని చెప్పిండు అంటే, కొంతమంది వాళ్ళని మైక్రోఫోన్లో బెస్ట్, రింగ్లో బెస్ట్, కామెంట్రీలో కూడా బెస్ట్ అని చెప్పుకుంటారు కదా. పైప్ బాంబ్స్ డ్రాప్ చేయడం నీ స్టైల్ అయినా, ఒక్క విషయం నువ్వు గుర్తు పెట్టుకో సీఎం పంక్, ఓబా ఫేమి మీద నీ బాంబ్స్ అస్సలు పని చేయవు. మైక్ మీద నువ్వు మైక్ మీద నువ్వు ఎంత గిఫ్టెడ్ అయితే నేను కూడా అంతే గిఫ్టెడ్ అని ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చేసిండు బాస్. ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే, కొంతమంది అంటే సీఎం పంక్ ఒక పెద్ద గ్రేటెస్ట్, మైక్లో పెద్ద గ్రేటెస్ట్, కామెంట్రీలో అన్నిట్లో బెస్ట్ అంటారు. కానీ ఇదంట ఈ పైప్ బాంబ్స్ ఇదంతా నువ్వు అంటే నా పైన పనికి రావా అనే మాట. ఓకే, నువ్వు ఒక గిఫ్టెడ్ అయితే నేను బి ఒక గిఫ్టెడ్ అన్నట్టు అక్కడ ఓబా ఫేమి వార్నింగ్ ఇచ్చేసిండు సీఎం పంక్కి బాస్. సో బాగానే వార్నింగ్ ఇచ్చిండు. చూద్దాం ఇన్ ఫ్యూచర్లో మేబీ సీఎం పంక్ సైడ్ వెళ్తాడా అంటే ఛాంపియన్షిప్ అవకాశం ఉంది ఇంకా ఓబా ఫేమి దగ్గర, అది చూద్దాం. అండ్ ఇక మన బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే, అసలు బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుండా ఇప్పుడు సమ్మర్ స్లామ్లో ఈ టైప్లో అంటే ఓబా ఫేమికి హక్ చేయడం చాలా ఎమోషనల్వి కనిపించింది మన బ్రాక్ లెస్నర్. ఓబా ఫేమివి ఎమోషనల్ కనిపించింది అక్కడ, మీరు చూసినారు, మీకు చాలా క్లియర్లీ అర్థమైనట్టుంది. అంటే ఓబా ఫేమి కోసం ఇది చాలా పెద్ద మూమెంట్ ఉండే. బయట పైపైకి ఎంత మాట్లాడినా సరే అసలు ఏంది మీకు తెలుసు అనే మాట. బ్రాక్ లెస్నర్ చాలా మంచి పాసింగ్ టార్చ్ ఇచ్చిండు ఓబా ఫేమికి. అందుకే ఓబావి ఎమోషనల్ అయ్యిండు, బ్రాక్ లెస్నర్వి ఎమోషనల్ అయ్యింది. సరే ఇదంతా పక్కన పెడితే అసలు బ్రాక్ లెస్నర్ మళ్ళొకసారి మనకి ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించడా దీనిపైన మన సమ్మర్ స్లామ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రిపుల్ హెచ్ మాట్లాడిండు. ఇప్పుడు ట్రిపుల్ హెచ్ డబ్ల్యూడబ్ల్యూ నడిపిస్తుండు. సో అసల్లో ఫస్ట్ ట్రిపుల్ హెచ్ ప్రకారం ఏం నడుస్తుంది, ట్రిపుల్ హెచ్ ఏం చెప్పిండు అది చాలా ఇంపార్టెంట్ కదా. సో ట్రిపుల్ హెచ్ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో బ్రాక్ లెస్నర్ ఫ్యూచర్ పైన ఏమని చెప్పిండు అంటే, బ్రాక్ ఫ్యూచర్ ఏంటి అనేది నాకు కూడా తెలీదు. ఎందుకంటే కొన్ని నెలల ముందు అంటే మన బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకున్నట్టు కనిపించిండు. కానీ దాని తర్వాత వచ్చి అంటే మళ్ళొకసారి ఓబా ఫేమితో ఫైట్ చేసిండు. ఓకే, అండ్ ఈరోజు చూస్తే ఏమో సమ్మర్ స్లామ్లో బ్రాక్ లెస్నర్ అంటే బ్యాక్ స్టైల్ వెళ్తా మళ్ళొకసారి రింగ్లోకి తిరిగి వచ్చి ఓబా ఫేమికి తను పక్కన తీసుకొని మాట్లాడిండు అన్నమాట. బ్రాక్ లెస్నర్ చాలా క్లియర్లీ చెప్పిండు అంటే డబ్ల్యూడబ్ల్యూ ఫ్యూచర్ పబ్లిక్కి అందరూ చెప్పిండు అక్కడ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యూచర్ ఓవరు. ఇప్పుడు బ్రాక్ అయితే పాస్ట్ అని చాలా క్లియర్లీ చెప్పేసిండు. అండ్ ఓబా ఫేమి ఒక ఫ్యూచర్ అని బ్రాకే చెప్పిండు. అండ్ ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసిండు అన్నమాట మన బ్రాక్ లెస్నర్. అండ్ బ్రాక్ ఎలాంటి మనిషి అంటే, బ్రాక్ ఊరికేనే అంటే మాటలు చెప్పి అంటే అలాంటి మనిషి కాదన్న, అంటే ఊరికేనే ఇష్టం అంటే మాట్లాడితే దానికి ఏదో అర్థం ఉంటుంది.
అని ఈ టైప్లో ట్రిపుల్ హెచ్ చెప్పిండు. అంటే ఒక టైప్లో ఇక ఓబానే ఒక ఫ్యూచర్ అన్నట్టు అక్కడ కొంచెం హైలైట్ చేసిండు. అండ్ అంతేకాదు ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పిండు అంటే లాస్ట్ ఒక మాట చెప్పిండు ట్రిపుల్ హెచ్. అండ్ అది ఏంటంటే ఇప్పుడు బ్రాక్ ఇన్ ఫ్యూచర్లో మరొకసారి ఇన్నింగ్లో కనిపిస్తాడా కనిపించాడు అంటే ఇదంతా బ్రాక్ లెస్నర్ పైన ఉంది. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ ఎప్పుడు తన ఇష్టము వచ్చినట్టు చేస్తాడు, తనకి నచ్చింది చేస్తాడు, తన ఇష్టం ఉన్నట్టు చేస్తాడు బ్రాక్ లెస్నర్ అని ఈ మాట చెప్పిండు. అండ్ ఇదే స్టేట్మెంట్లో ట్రిపుల్ హెచ్ అంటే రీసెంట్లీ రిటైర్మెంట్ తీసుకోవడం, మరొకసారి వచ్చి ఫైట్ చేయడం, సో ఇదంతా బ్రాక్కి ఇష్టపడి చేసిండు అన్నమాట. సో ఇదంతా బ్రాక్ ఇష్టంతో జరిగింది. సో అందుకనే ఇప్పుడు ప్రెసెంట్ ఏం చెప్పలేము అన్నట్టు మాట్లాడిండు. సో ఇదంతా చూస్తుంటే ఒక్కటి ఏం అర్థమవుతుందంటే బ్రాక్ ఇంకా రిటైర్మెంట్ తీసుకోలేదనుకుంటా, చెప్పలేము. బ్రాక్ పాసింగ్ ద టార్చ్ అయితే ఇచ్చిండు. అంతెందుకు అంటే ఇంతకుముందు కోడి రోడ్స్ ఫైట్ చేసినప్పుడు కోడికి ఇట్లా చేయలేపి రెస్పెక్ట్ ఇచ్చిండు, కానీ దాని తర్వాత వచ్చిండు కదా బ్రాక్ లెస్నర్. కానీ ఈసారి మ్యాటర్ ఏంటంటే బ్రాక్ ఓబా ఫేమీకి ఒక ఫ్యూచర్ అని చెప్పేసిండు, ఇక బ్రాక్ ఒక పాస్ట్ అని చెప్పేసిండు, ఇక టైం అయిపోయినట్టు చెప్పేసిండు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన బ్రాక్ లెస్నర్ హోమ్ టౌన్లో జరిగింది సమ్మర్ స్లామ్. సో ఎస్ కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి, మేబీ బ్రాక్ లెస్నర్ది ఇది లాస్ట్ మ్యాచ్ కావచ్చని. కానీ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా వల్లనే ఒక ఛాన్స్ కనిపిస్తుంది. నేను ఓపెన్లీ చెప్తాను మీ అందరికీ, నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా మన సౌదీ అరేబియాలో ఉంది. అండ్ నేను చాలాసార్లు చెప్పినాను వాళ్ళు లెజెండ్స్ అంటే సౌదీ అరేబియా వాళ్ళకి ఏంటంటే లెజెండ్ సూపర్ స్టార్స్ కావాలి, వాళ్ళకి బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్స్ కంపల్సరీ కావాలి. సో అదొక ఛాన్స్ కనిపిస్తుంది. అందుకనే బ్రాక్ మేబీ ఇన్ ఫ్యూచర్లో వచ్చినా రావచ్చు అన్నట్టు ఒక ఛాన్స్ ఉంది. సో అందుకనే ట్రిపుల్ హెచ్పి బ్రాక్కి నచ్చింది చేస్తాడని చెప్పేసి అంటే ఇక ట్రిపుల్ హెచ్ ఏంటంటే ఇక బ్రాక్ అయిపోయింది, బ్రాక్ ఇక పాస్ట్ ఇక కథం అని చెప్పలేదు, అంటే బ్రాక్ రిటైర్మెంట్ అని చాలా క్లియర్లీ చెప్పలేదు. అందుకే ట్రిపుల్ హెచ్ అక్కడ ఏమని చెప్పిండు, బ్రాక్కి నచ్చినట్టు బ్రాక్ చేస్తాడని చెప్పిండు. సో ఎందుకంటే ట్రిపుల్ హెచ్ తెలుసు ఈ బిజినెస్లో ఎప్పుడు నెవర్ సే నెవర్ ఉంటుందని. సో చెప్పలేము ఇన్ ఫ్యూచర్లో సౌదీ అరేబియా వాళ్ళు మంచి మిలియన్స్ డాలర్స్లో ఆఫర్ ఇచ్చినప్పుడు మేబీ బ్రాక్కి నచ్చితే బ్రాక్ వచ్చి ఫైట్ చేయొచ్చు. అంటే దానికన్నా ముందు అంటే ఓన్లీ రెసల్మేనియా కాదు, దానికన్నా ముందు మనకి కనిపించవచ్చు, మేబీ ఒక 1-2 నెలలవి కనిపించచ్చు అనమాట బ్రాక్ లెస్నర్, మేమేం చెప్పలేము. సో అందుకనే బ్రాక్ లెస్నర్ విషయంలో ఏంటంటే మనము నెవర్ సే నెవర్ అని వదిలేస్తే ఒక పని అయిపోతుంది. చెప్పలేము అన్నమాట, నెవర్ సే నెవర్ అంటే ఇక చెప్పలేము. మేబీ రిటైర్మెంట్ తీసుకున్నాం కూడా, లేదంటే లేదు, వచ్చిన రావచ్చు. ఎందుకంటే బ్రాక్కి నచ్చిందే బ్రాక్ చేస్తాడు. అండ్ ఈ మాట ఆల్రెడీ మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్కి మాత్రం చాలా మంచిగా తెలుసు, ఎప్పుడు బ్రాక్కి నచ్చిందే బ్రాక్ చేస్తాడు. కానీ ఇదే ఇందాక చెప్పినట్టే ఈ సమ్మర్ స్లామ్ హోమ్ టౌన్స్ ఇదంతా చూసే కొంచెం అటు ఇటు ఏదో అనిపిస్తుంది, కానీ వస్తాడు అని వచ్చిన నమ్మకం ఉంది. ఇన్ ఫ్యూచర్లో మరొకసారి ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తాడు బ్రాక్ లెస్నర్ అని వచ్చిన నమ్మకం అయితే ఉంది బాస్ నాకు. సో మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ మెయిన్ క్వశ్చన్, సరే ఇదంతా ఓకే, కానీ బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమీకి ఎందుకు ఈ టైప్లో రెస్పెక్ట్ ఇచ్చిండు, ఎందుకు చేయి రింగ్లో లేపిండు, ఎందుకు హక్ చేసిండు అని ఈ క్వశ్చన్ ఒకవేళ మీ మనసులో ఉంటే మన కొన్ని డేస్ బ్యాక్ వీడియోలో మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఒక అప్డేట్ షేర్ చేసినాను. అండ్ అప్డేట్ ఏంటంటే బ్రాక్ లెస్నర్ బ్యాక్ స్టేజ్ ఓబా ఫేమీతో గంటలు మాట్లాడుతుండంట. వాళ్ళు చాలా టైం స్పెండ్ చేసినారు, గంటలు అంటే మొత్తం బిజినెస్ ఏంది, బ్రాక్ లెస్నర్ అసలు బిజినెస్ ఏంది, రెస్లింగ్ ఏందో చాలా నేర్పిస్తుండంట ఓబా ఫేమీకి. ఎందుకు నేర్పిస్తుంది అంటే ఓబా ఫేమీ ఎందుకంటే బ్రాక్ లెస్నర్కి అనిపించింది భయ అంటే ఓబా ఫేమీ ఒక ఫ్యూచర్, అంటే మీరు పర్సనాలిటీ చూడండి, హైట్ పర్సనాలిటీ చూడండి, అంటే ఇప్పుడు బ్రాక్కి కరెక్ట్ అనిపించింది ఓబా ఫేమీ. ఆ ఓబా ఫేమీ చేతుల్లో ఓడిపోవడంలో ఎలాంటి తప్పు లేదని బ్రాక్కి అనిపించింది. లేదంటే ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఓబా ఫేమీ అని కాదు బాస్, బ్రాక్ లెస్నర్కి ఎవ్వరు ఓడిపోయలేరు, అంత ఈజీగా అయితే ఎవ్వరు ఓడిపోయలేరు బాస్, ఇది ఫ్యాక్ట్. బ్రాక్కి ఇష్టంతోనే బ్రాక్ ఇక్కడ ఓడిపోయాడు, ఇది నేను నిజం చెప్పేస్తున్నాను ఈ వీడియోలో. బ్రాక్ లెస్నర్ ఓడిపోయాలంటే మజాక్ కాదు, అది ఓబా ఫేమీ వల్ల అయితే అస్సలు కాదు. బ్రాక్ లెస్నర్ రియల్ ఫైట్స్లో అంటే అది UFC అయినా సరే అక్కడ ఓడిపోయిన రోజులు ఉన్నాయి, లేదంటలేను. కానీ బ్రాక్కి ఓడిపోయాలంటే
అది మజాక్ అయితే కాదు, అంత సింపుల్ మాట అయితే కాదు. మరి ఈ టైప్లో అంటే ఏ టైప్లో బ్రాక్ లెస్నర్ ఈరోజు ఓడిపోయిండో అది చూస్తుంటే చాలా క్లియర్లీ అర్థమైంది. బ్రాక్ ఇష్టంతో బ్రాక్ ఇదంతా చేసిండు. అందుకే ట్రిపుల్ హెచ్వి ఒక మాట చెప్పేసిండు, బ్రాక్కి నచ్చిందే బ్రాక్ లెస్నర్ చేస్తాడని. అండ్ బ్రాక్ లెస్నర్కి ఓబా ఫేమీలో ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ కనిపిస్తుండు. ఓబా ఫేమీ ఏజ్ అంటే మా అంటే 28 అనుకుంటా. మన ఓబా ఫేమీ ఏజ్ ఇంకా చాలా ఉంది. హైట్, పర్సనాలిటీ, మైక్ స్కిల్స్, రెస్లింగ్ అంటే బాగానే చేస్తుండు. సో బ్రాక్ లెస్నర్ అనిపించింది అనుకుంటా ఇప్పుడు ఈ అల్లటప్ప సూపర్ స్టార్స్ ఓడిపోయే బదులు ఓబా ఫేమీ అయినా బెటర్ రా బాబు అని అనిపించింది. లేదంటే గుంథర్తో ఓడిపించే ప్లాన్లో ఉండే, మీకు తెలుసు కదా. అండ్ ఇంకోటి గుంథర్ అంటే గుర్తొచ్చింది. గుంథర్ అన్న అంత పెద్ద అంటే అల్లటప్ప సూపర్ స్టార్ ఏం కాదు, బట్ గుంథర్ ఆల్రెడీ గోల్డ్బర్గ్, జాన్సీనా ఈ జస్ట్ అంటే ఇలా ఓడిపించింది కాబట్టి ఊకే గుంథర్ ఓడిపిస్తే మంచిది కాదు కదా. వేరే సూపర్ స్టార్స్కి అవకాశం దొరకాలి కదా. సో ఈ టైప్లో జరిగింది. కానీ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ రెసల్మేనియాలో ఫైట్ చేస్తే బ్రాక్ లెస్నర్, నేను ముందే చెప్పేస్తున్నాను, ఒకవేళ ఫైట్ చేస్తే గుంథర్తో ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అంట నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో. లేదా మన బ్రాక్ లెస్నర్ అపోనెంట్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కోసం బ్రాన్ బ్రేకర్వి కావచ్చంట. ఇది ఒకవేళ బ్రాక్ లెస్నర్ సరే ఇంకోసారి ఫైట్ చేస్తా అని బ్రాక్కి అనిపిస్తే, బ్రాక్ ఇన్ ఫ్యూచర్లో వస్తే అండ్ రెసల్మేనియా గురించి మాట్లాడితే రెసల్మేనియాలో నెక్స్ట్ ఇయర్ మేబీ బ్రాక్ లెస్నర్ అపోనెంట్ గుంథర్ కావచ్చు, లేదా బ్రాన్ బ్రేకర్ కావచ్చంట. సో ఇప్పుడు మీరేమంటారు బాస్, మీరు చెప్పండి. అండ్ ఇంకా చాలా జరిగింది మన సమ్మర్ స్లామ్ ఆఫ్ ఎయిర్లో. బట్ ఈ వీడియో అంటే కొంచెం పెద్ద అయిపోయింది కాబట్టి ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఈరోజు మన సెకండ్ వీడియో. అండ్ నాకు తెలుసు మీలో చాలామంది బెట్టింగ్ ఓడ్స్ వీడియో ఏమైందన్నా అని అడుగుతారు. మీరు నిన్నటిది బెట్టింగ్ ఓడ్స్ వీడియో వెళ్ళి చూడండి. నేను ఏమేమి చెప్పినాను దాంట్లోకి వెళ్ళి 80% జరిగింది బాస్. సో అందుకని నేను ఏమనుకుంటున్నా అంటే రేపటి సమ్మర్ స్లామ్ నైట్ 2కి సర్ప్రైజ్ వదిలేద్దాం. సర్ప్రైజ్ అంటే గుర్తొచ్చింది, రేపటి సమ్మర్ స్లామ్ నైట్ 2లో సంథింగ్ సర్ప్రైజ్వి ఉంటుంది. నేను ఇప్పుడే చెప్పాను, ఒక సర్ప్రైజ్ ఉంటుంది బాస్ రేపటి సమ్మర్ స్లామ్లో. సో అందుకనే ఈరోజు జస్ట్ ఈ సెకండ్ వీడియోనే చేద్దాం అనుకున్నా, 3వ వీడియో. కానీ మీకు తెలుసు బాస్, మా డాడీ పోయినప్పటి నుంచి అంటే నా మనసు కొంచెం చక్కగా ఉండలేదు అనే మాట. నేను పని పైన ఒక్కోసారి మంచిగా ఫోకస్ చేస్తాను, ఒక్కోసారి ఫోకస్ చేయడం లేదు. నేను ఒక నెల నుంచి వర్కౌటే చేయలేదు. నేను రేపటి నుంచి మరోసారి జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను. రేపటి నుంచి కొంచెం లైఫ్ని ట్రాక్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను ఆల్రెడీ, అందుకే వీడియోస్ వస్తున్నాయి. సో ఇక మీరు అర్థం చేసుకోవచ్చు బాస్, మనసు అంటే కొంచెం కరెక్ట్గా ఉండలేదు అన్నమాట. లేదంటే ఈరోజు ఈ పాటికి 3వ వీడియో వచ్చేస్తుండే తెలుసా. సో అందుకనే ఈరోజు బెట్టింగ్ కోడ్స్ వీడియో నేను చేయను, బట్ సర్ప్రైజ్ ఉంటుంది బాస్. రేపటి సమ్మర్ స్లామ్ నైట్ 2లో మనకి కంపల్సరీ ఒక సర్ప్రైజ్, ఒక్క సర్ప్రైజ్ మాత్రం, అంటే మేబీ ఎక్కువ ఉండొచ్చు బట్ ఒక్క సర్ప్రైజ్ మాత్రం ఉంటుందంట. సో చూద్దాం, ఉంటే మంచిదే. ఓకే, మీరు ఒక సస్పెన్స్లో వదిలేయండి. రేపు మార్నింగే మన సమ్మర్ స్లామ్ నైట్ 2 3:30కి నెట్ఫ్లిక్స్ పైన. సో లైవ్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.